Hello, I hope all are doing well, guys. Welcome back to channel. Let's start up. And guys, ఈ వీడియోలో అయితే మనం లూప్ ప్యాటర్న్స్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అయితే చూడబోతున్నాము. సో ఇది మెయిన్లీ ఎందుకు అంటే మీకు ఒక ఓవర్వ్యూ రావడానికి, నిజం చెప్పాలంటే ఇంకా మ్యాక్రోస్లో ఇంకెలా థింక్ చేయొచ్చు మీరు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మ్యాక్రో సిరీస్లో ఇది లాస్ట్ వీడియో అవుతుంది అనమాట. అఫ్కోర్స్ ఇంకున్నాయి, టైం ఫంక్షన్స్ ఉన్నాయి, స్ట్రింగ్స్ ఉన్నాయి, లేకపోతే మన డేట్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మ్యాక్రోస్లో. సో అవి మోస్ట్లీ నేను షార్ట్స్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. రీజన్ ఏంటంటే నేను పాస్ట్ 6-7 డేస్ నుంచి చూస్తున్నా వ్యూస్ అనేవి 30, 40, 50 ఇంత మించి దాటట్లేదు అనమాట. దేర్ ఫోర్ అఫ్కోర్స్ అంత వచ్చినా ఓకే, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్ థింగ్ ఫర్ మీ ఎట్ ఆల్. బట్ లైక్స్ విషయానికి వచ్చినా సరే ఛానల్గా వీడియోస్కి అయితే లైక్స్ రావట్లేదు. అండ్ ఇట్స్ ఓకే అనిపించింది. మోస్ట్లీ ఏమో మరి మన ఛానల్లో ఎక్సెల్ని ఫాలో చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారేమో, లేకపోతే మైక్రోస్ నేర్చుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారేమో, ఇన్ కేస్ నేర్చుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళకి కంటెంట్ నచ్చట్లేదేమో అనేసి ఒక డౌట్ వస్తుంది అనమాట నాకు. సో దానివల్లే నేను షార్ట్స్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. మ్యాక్రోస్ని షార్ట్స్లో కమింగ్ టైం అయితే అప్లోడ్ చేస్తాను. బట్ రేపటి నుంచి ఫ్రమ్ ది నెక్స్ట్ వీడియో నేను మోస్ట్లీ పవర్ క్వెరీ గురించి చెప్తాను అనమాట. ఎక్సెల్లో పవర్ క్వెరీ గురించి నేను డీప్ డైవ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మోస్ట్లీ 3 to 4 వీడియోస్ అయితే కంప్లీట్ చేసేస్తాను అనమాట. అండ్ పోస్ట్ దాట్ విల్ జంప్ ఇన్ టు సీక్వెల్. సో పవర్ క్వెరీ టైంలోనే నేను అప్డేట్ ఇస్తాను. ఆ సీక్వెల్ అయినా లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఏమైనా సిరీస్ అవుతుందా అనేది నేనైతే అప్పుడే అప్డేట్ ఇస్తాను అనమాట. సో ఈ వీడియోకి అయితే ఒకసారి చెక్ చేయండి, మీకు ఫర్ షూర్ హెల్ప్ అవుతుంది. బై ఎనీ ఛాన్స్ మీరు మ్యాక్రోస్ నేర్చుకునే వాళ్ళు అయి ఉంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఇలా కూడా థింక్ చేయొచ్చు అని అయితే మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో ఐడియా అయితే వస్తుంది అనమాట. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, బై ఎనీ ఛాన్స్ మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో యాజ్ ఆఫ్ నౌ. సో గైస్, మీకైతే స్క్రీన్ మీద ఇలా 1 1 1 1 ఇలా 5 కాలమ్స్లో 1s కనిపిస్తున్నాయి. అండ్ లేటర్ ఉన్న సెకండ్ రోలో 3 కాలమ్స్ అయితే 1 ఉన్నాయి. అండ్ థర్డ్ రోలో ఒకటే కాలంలో అయితే 1 ఉన్నాయి అనమాట. సో ఇది బేసికల్గా ఇది మనం రాయాలనుకుంటే మనం నార్మల్గా 1 1 1 అని రాయొచ్చు అనమాట. సో ఇన్ కేసు లేదు 1 1 1 అని నేను మాన్యువల్ రాయొద్దు, మైక్రోలో రాయాలి అనుకుంటే సో అది ఎలా చేస్తామో చూడండి. సో ఫస్ట్లీ ఈ 1 1 1 అని మనం బేసికల్గా రియల్ లైఫ్లో రాయాల్సిన అవసరం రాదనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండవు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేది మ్యాక్రోస్లో లూప్ ప్యాటర్న్స్లో ఒక టెక్నిక్ అనమాట. మ్యాక్రోస్ అంటేనే నిజం చెప్పాలంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి. బట్ ఇది వన్ ఆఫ్ ది టెక్నిక్, వన్ ఆఫ్ ది అసలు మీరు ఎలా థింక్ చేయాలి అని చెప్పేది అనమాట. సో బేసికల్గా మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పినట్లు ఇలా 1 1 1 అంటే కొంచెం లాజిక్ పెట్టాలన్నమాట. సో ఆ లాజిక్ ఏంటో చూడండి. ఫస్ట్లీ ఐఎమ్ రీనేమింగ్ దిస్ విత్ లూప్ ప్యాటర్న్. ఓకే, అండ్ ఐఎమ్ రైటింగ్ ద మ్యాక్రోస్. సో సబ్ లూప్ పి అనేది అయితే నేను ఓపెన్ రైట్ క్లోజ్ ఎంటర్ చేస్తున్నా. సో నేనైతే ఇప్పుడు లెట్స్ సే మనకి ఇప్పుడు 1 1 1 అనేసి మనకి ప్రతి రోలో రావాలనుకోండి, అది చాలా ఈజీ అనమాట. 3 రోస్లో మనకి 1 1 1 రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్లీ ఐఎమ్ టేకింగ్ కాలమ్ కాబట్టి సి అని ఇచ్చేస్తున్నా. డిమ్ సి యాజ్ బయట అని తీసుకుంటున్నా. సో నా ఫర్ అయితే వాడుతున్నాను. ఫర్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 to 5 ఎంటర్. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి నేనైతే రేంజ్ ఇస్తున్నా, లేకపోతే సెల్స్ ఇస్తున్నా. సెల్స్ నాకు ఫస్ట్లీ రో కావాలన్నమాట. రో ఇండెక్స్ నెంబర్ నేను 1 అని ఇచ్చాను అనుకోండి. 1, కాలమ్ వచ్చేసి నేను సి అని ఇస్తాను. సో సి అనేది ఎప్పుడు మనకు మారుతుంటుంది కాబట్టి 1, సి అని ఇచ్చేసాను. సో డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చేసి ఫర్ రాసాం కాబట్టి నేనైతే నెక్స్ట్ దీన్ని అయితే ఎండ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఏమొస్తుంది? నాకైతే C5 ఉంది కాబట్టి 1 to 5 ఉంది కాబట్టి ఫస్ట్ రోలో 5 కాలమ్స్ వరకు 1 అయితే వచ్చేస్తుంది. మీరు చూడండి, సింపుల్ నేను రన్ చేశాను, చూడండి 5 అయితే పడిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సెకండ్ రో అండ్ థర్డ్ రోలో కూడా నాకు రావాలంటే అప్పుడు ఏం చేయాలి? R అనేది నేను డిఫైన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ R యాజ్ బయట అని ఇస్తున్నా. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనం సబ్ లూప్స్ అయితే వాడబోతున్నాము. ఇక్కడ నేనైతే దీన్ని అరేంజ్ చేసుకున్నా. అండ్ దీనిపైన వచ్చేసి ఫర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to 3 అని కొడుతున్నా. ఎందుకంటే మనకి ఇక్కడ 3 రోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆర్ అనేది 1 to 3 ఇస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి
ఆర్ అని డిఫైన్ చేస్తున్నాను అనమాట. సో దట్ రో అనేది కూడా చేంజ్ అవుతుంటుంది. రో అనేది 1 2 3 అని చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో గైస్ నేను చెప్పేది బై ఎనీ ఛాన్స్ మీకు అర్థం కావట్లేదు అంటే మీరు ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చి ఉండొచ్చు. సో ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఇదైతే ఫర్ ష్యూర్ అర్థమవుతుంది మీకు. సో ఇక్కడైతే నేను నెక్స్ట్ సి అని ఆదిస్తున్నా కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇఫ్ ఐ రన్ దిస్ ఇప్పుడు ఏమవుతుందంటే అన్నిట్లో 5 5 5 వచ్చేసాయి అనమాట 1. కాకపోతే నాకు ఓన్లీ లైక్ ఇక్కడ నేను కలర్ చేసిన పార్ట్ వరకే నాకు 1s రావాలన్నమాట. సో ఇప్పుడే మనం లాజిక్ యూజ్ చేయాలి గాయస్. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 5ని నేను వేరియబుల్గా డిఫైన్ చేస్తున్నా. ఇప్పుడు లాజిక్ పెడుతున్నా ఇవ్వండి. సో ఆ వేరియబుల్ని నేను మ్యాక్స్ అని డిఫైన్ చేస్తున్నా. మ్యాక్స్ యాజ్ బైట్ అని ఇచ్చేస్తున్నా ఇక్కడ. సో ఇక్కడ నేను లెట్స్ సే మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చేసా. ఓకేనా. సో లెట్ మీ డిలీట్ ఆల్ దీస్. ఐఎమ్ డిలీటింగ్ దిస్. అండ్ ఇప్పుడు చూస్తే సో మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చేసా. అండ్ ఇక్కడ 5 ప్లేస్లో నేను మ్యాక్స్ పెట్టేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినా సరే మనకి ఆటోమేటిక్గా లైక్ అన్నీ వచ్చేసాయి. మీరు చూడండి నేను మళ్ళీ రన్ చేస్తాను, అన్నిట్లో 1 1 1 వచ్చాయి. కాబట్టి నేను ముందర చెప్పినట్టు నాకు ఓన్లీ కలర్లో ఉన్న పార్ట్స్ ఉన్నాయి, మనకైతే 1 రావాలన్నమాట. సో ఇప్పుడు నేను చేసే గిమ్మిక్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ సి తర్వాత లెట్స్ సే ఇప్పుడు నేను ఇక్కడ నుండి రన్ చేస్తున్నాను అండి. ఓకే, నేను స్టెప్ ఆన్ స్టెప్ F8 ప్రెస్ చేస్తున్నా చూడండి. మీరు చూడండి ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు 1 to మ్యాక్స్. సి వాల్యూ అయితే ఇప్పుడు 0 ఉంది. ఈ లైన్ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ సి వాల్యూ 1 లా మారుతుంది చూడండి. సో ఆర్ వాల్యూ కూడా 1 లా మారుతుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ లూప్లో రన్ అవుతుంది. సో ఆర్ వాల్యూ 1 ఉంటుంది, బట్ సి వాల్యూ అనేది మెల్లమెల్ల పెరుగుతుంటుంది. మీరు చూడండి సి వాల్యూ మళ్ళీ 2 అయింది. ఇక్కడ చూసినా సరే మనకి 1s అనేవి ఈ వరకు వచ్చేస్తాయి అనమాట ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ లూప్. సో మీరు చూడండి సి వాల్యూ 3 అయింది, నెక్స్ట్ సి వాల్యూ 4 అయింది, నెక్స్ట్ సి వాల్యూ 5 అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అక్కడ ఆల్రెడీ మనం మ్యాక్స్ రాసాం కాబట్టి ఇక్కడ ఒక చిన్న నేను గిమ్మిక్ చేస్తున్నాను అనమాట. అది ఏంటంటే మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ మైనస్ 2 అని ఇస్తున్నాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి సి ఈజ్ ఈక్వల్స్ టు 5 అని అయితే మనకి డిక్లేర్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ నుంచి కిందకి వెళ్ళినప్పుడు 5 - 2 ఏమవుతుంది, 3 అవుతుంది అనమాట. సో అప్పటి నుంచి ఇక్కడ 1 to 3 అన్నట్టే అవుతుంది. సో R2లో అంటే సెకండ్ రోలో రన్ అయ్యేటప్పుడు 1 to 3 వరకే మనకి 1s వస్తాయి అనమాట. మీరు చూడండి మళ్ళీ ఫంక్షన్ F5 ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని రీచ్ చేసింది కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా సి వాల్యూ అయితే 6 ఉన్నది కదా, ఇప్పుడైతే లైక్ అంటే 6th టైం రన్ అవుతుంది. బట్ ఇక్కడ 1 to 5 ఇచ్చాం, 5 ఇక్కడ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాం అండ్ 1 to మ్యాక్స్ ఇచ్చాం కాబట్టి దీన్ని 5 లాగానే కన్సిడర్ చేసుకుని మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 - 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు 1 to 3 అవుతుంది అన్నమాట. మీరు చూడండి ఇక్కడ మనకి 1 వస్తుంది ఫస్ట్లీ. సో ఇక్కడ 1 వచ్చింది కదా, నెక్స్ట్ మళ్ళీ 1 వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ 1 వస్తుంది. ఇప్పుడు మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 - 2 అవుతుంది. అంటే ఇక కిందకి వచ్చేసరికి ఆల్రెడీ ఇందాక 5 - 2 అయింది కాబట్టి 3 మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయింది. సో ఇక 1 to 3 అనేసి ఉందన్నమాట. అంటే కాలమ్స్ అంటే ఫర్ కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to 3 అనే ఉంది కాబట్టి సో 3 కాలమ్స్ వరకే మనకు 1s వచ్చాయి అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇది కింద పోతే 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 - 2 అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు థర్డ్ రోలో 1 to 1 ఉంటుంది కాబట్టి లైక్ ఒకటే కాలంలో అయితే 1 ఫిల్ అవుతుంది అనమాట. మీరు చూడండి మళ్ళీ ఫంక్షన్ ప్రెస్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడైతే లైక్ థర్డ్ రోలో ఒకటే కాలంలో అయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - 2 ఉంటుంది కాబట్టి 0 అంటే లైక్ నిజం చెప్పాలంటే మైనస్ వాల్యూకి వెళ్తుంది. మైనస్ వాల్యూస్ అనేవి మోస్ట్లీ ఇక్కడ ఉండవు అనమాట. మైనస్ వాల్యూస్ ఇన్ కేస్ కావాలనుకుంటే లైక్ ఇక్కడైతే మనకి లైక్ ఫస్ట్ కాలం ఉంది కాబట్టి లైక్ మైనస్ వాల్యూస్ ఉంటే ఏం తీసుకోదన్నమాట. బై ఎనీ ఛాన్స్ మనం సెకండ్ కాలంలో ఉంటే అంటే మనది లైక్ కర్సర్ ప్లేసింగ్ ఆర్ ఎల్స్ యాక్టివ్ సెల్ సెకండ్ కాలంలో ఉన్నప్పుడు -1 అంటే అప్పుడు ఏ కాలం అనేది వర్క్ అవుతుంది అనమాట. యాక్చువల్గా అది ఇండీప్ పోయినప్పుడు మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. బట్ ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. లైక్ ఇప్పుడు మనకైతే డిజైర్డ్ వాల్యూ అయితే వచ్చింది కదా, మనకు కావాల్సిన డిజైర్డ్ వాల్యూ అయితే వచ్చింది. సో ఇదే అనమాట ఇక్కడ లాజిక్ మనం వాడింది. అండ్ గైస్ మీకైతే వీడియో లైక్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ అర్థమైతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అట్ ద మూమెంట్. అండ్ నేను ముందర చెప్పినట్లే కమింగ్ వీడియోస్ అయితే మనం పవర్ క్వెరీ గురించి డిస్కస్ చేద్దాము. A to Z అయితే దానిలో చెప్తాను. 4 days అయితే మోస్ట్లీ కవర్ చేసేస్తాను, 4 వీడియోస్లో అయితే కవర్ చేసేస్తాను అనమాట. సో యా, దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐల్ సీ యూ ఆల్ ఇన్ కమింగ్ వీడియో. టేక్ కేర్, బై. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing.